మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సర్పంచ్ భర్తతో పాటు అధికారుల వేధింపుల కారణంగానే తన భర్త గంగావత్ భీముడు మృతి చెందాడని భార్య సరోజ ఆరోపించారు. గ్రామంలో తమకు చెందిన ఖాళీ స్థలంపై గత 40 ఏళ్లుగా ఉన్న హక్కును ప్రశ్నిస్తూ గత 10 రోజులుగా సర్పంచ్ భర్త, పంచాయతీ సిబ్బంది, తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్ వేధింపులకు గురి చేశారని ఆమె తెలిపారు. ఈ మానసిక ఒత్తిడితో భీముడు గుండెపోటుతో మృతి చెందినట్లు ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ కక్షతో మెయిన్గా అధికారం ఉందన్న మదంతో ఈరోజు మా తండ్రి ప్రాణాలు పోగొట్టడానికి కారకులయ్యారు. మరి మా తండ్రి ప్రాణాలు పోగొట్టడానికి దీనికి బాధ్యులైన అందరికీ మీరు కఠినమైన చర్య తీసుకుని మాకు న్యాయం చేయండి. మా కుటుంబానికి పెద్ద దిక్కు మా నాన్న. ఈరోజు మా నాన్నగారు లేరు. నేను ఏ విధంగా ఏ రోడ్డు మీద పడేశారో చూడండి. కాబట్టి మీరు ఈ విషయంపై తగు న్యాయం చేయాలి. ఆ పూర్తి ఎంక్వైరీ చేసి 40 సంవత్సరాల నుండి ఆ ఫీల్డ్ మీద ఎవరున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నివాసస్తులందరికీ అందరికీ పట్టా భూములు ఉన్నాయా, అందరికీ పట్టాలు ఉన్నాయా, ఆ విధంగా విచారణ చేయండి. నేను కూడా మా మిస్సెస్ పేరు మీద, మా భార్య గారి పేరు మీద మేము కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో 2 దఫాలు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ప్లస్ దాని తర్వాత ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా మాకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇల్లు నిర్మాణం అక్కడ చేపట్టడానికి ఇచ్చారు. మొన్న కూడా మేము ఈ ప్రజాప్రభుత్వ పాలనలో కూడా మేము దరఖాస్తు చేసుకున్న స్థలాలు అదే ఖాళీ స్థలానికి సంబంధించిన హద్దులు మేము ఇచ్చాము సెక్రటరీ గారికి. మాకు కూడా ఆ L1 లిస్టులో కూడా ఇప్పటికీ మా భార్య గంగావత్ పార్క్ పేరు ఉంది అదే స్థలం. మాకు కొంచెం బాధగా అయితే ఉన్నది. దీనిపైన మీరు చట్టంగా ఏం చేస్తారో మీ అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కొంచెం దీన్ని ఈ 3 రోజుల నుంచి వెళ్ళి ఈ భీముడు అనే వ్యక్తికి వాళ్ళు వచ్చి నోటీసులు పంపటం, అక్కడ జెండాలు వేస్తాననటం, జెండాలు బాస్తామని ఇవన్నీ చెప్తూ ఉంటే ఆయన కొంచెం ఆర్థికంగా అన్నం తినక మనస్తాపనకు గురయ్యి ఇవాళ గుండెపోటుతోటి చనిపోవడం జరిగింది.